ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు. మేము ఇలా మా పొలంలో సత్యం తల్లి పూజ పండగ చేసుకుంటున్నామని చెప్పాను కదా. ఇది దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మా పొలంలోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఆల్రెడీ మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మేము కొంచెం లేటుగా వస్తున్నాం అనమాట. మనం ఎప్పుడూ లేటుగానే ఉంటాం కాబట్టి అన్నింటికి లేటుగానే వెళ్తాం అనమాట. చక్కగా ఎప్పుడు కూడా నేను ఈ బ్రిడ్జ్ అండి, నాకు ఎంత భయం అంటే ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్ళినా సరే ఆ కాలంలో పడిపోతానేమో అన్న చిన్న భయం ఉంటుందండి. అలా వెళ్ళగానే మనకి స్వాగతం పలుకుతుంది అనమాట. గోరింటాకు చెట్టు చాలా బాగా పండుద్దండి. ఎంత ఎర్రగా పండుద్దో చేతులకైతే. చాలా పెద్దగా ఉంటది అనమాట చెట్టు. మేము హెయిర్ ప్యాక్స్ కన్నా చేతుల కన్నా మా వాళ్ళందరూ కూడా ఈ చెట్టుదే వాడతాం అన్నమాట. ఇది మొత్తం పామాయిల్ తోట అండి. మా పెద్దత్తమ్మ గారిది అనమాట. ఇక్కడ ఆవులు కూడా ఉంటాయండి. చాలా ఆవులు ఉంటాయి. 6-7 ఆవులు ఉంటాయి. ఇక్కడ కనబట్టలేదు, 3 కనిపించాయి అనమాట. యాక్చువల్లీ ఈ మొక్క అయితే మాది కాదండి, మా పెద్దత్తమ్మ గారు మొక్కుకున్నారనమాట. ఇలా అమ్మవారికి మొక్కు తీర్చుకుంటానని. అది ఇవాళ అయితే కుదిరింది. అందరూ చక్కగా పొలంలో మా ఫ్యామిలీ అంతా కలిసి అమ్మవారికి దండం పెట్టేసుకొని మొక్కు తీర్చేసుకొని చక్కగా వంటలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అసలు అనుకోలేదన్నమాట ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని. మీకు మొత్తం చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట మేము ఎంత ఎంజాయ్ చేసామన్నది. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే భోజనాలు అవి చేసి ఈవినింగ్ వరకు ఉండి వచ్చేస్తాం కదా అనుకున్నాం తప్ప అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి అందరూ కలిసి ఇలా చేసుకుని, చాలా రోజులు అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా చక్కగా మన పొలంలోకి వెళ్ళి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే కదా. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇదే మా సత్తమ్మ తల్లి అనమాట. ఇక్కడ మామిడి చెట్టుకి వేప చెట్టు అలా కలిసి ఉంటదండి. దీన్ని మేము సత్తమ్మ తల్లి కింద పూజిస్తామండి. మా ఫ్యామిలీ అందరూ కూడా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఇంట్లో మేము ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టినా, మా బావగారు పొలంలో ఏదైనా నాటు వేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ అయితే అమ్మవారి కొబ్బరికాయ కొట్టాకనే మేము ఏదైనా చేసుకుంటామండి. అదొక నమ్మకం కింద అయిపోయింది అనమాట. ఇక్కడ మొత్తం అలంకరించారండి. అమ్మవారికి అలంకరించేసి అమ్మవారికి అన్ని కూడా నైవేద్యాలు సమర్పించేశారు. చూడండి చక్కగా ఎంత బాగుందో కదా అమ్మవారు అలా అలంకరిస్తుంటే. చూడడానికి బాగుంది. ఇక్కడ మా తోడికోడళ్ళ క్రియేటివిటీ అనమాట. అంటే గంట హారతి తేవడం మర్చిపోయారంటండి. అక్కడ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి చెప్పులోనే హారతి వెలిగించేశారు. మరి మా మూడో తోటికోడలు మరి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అనమాట. అందుకనే బాక్స్ నే గంట కింద యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదండి, ఇది మాదండి. ఆల్రెడీ పంట అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వెయ్యాలనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. చక్క మా వాళ్ళందరూ కూడా అమ్మవారికి పూజించేస్తున్నారండి. ఇదంతా అయిపోయాక వంట సెక్షన్లోకి దిగాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తానండి. ఆల్రెడీ నేను మీకు మేము ఈరోజు బిర్యానీ చేసాము స్పెషల్గా అనేసి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేశానండి. అది చూడని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చూడండి. మా స్టైల్లో చేశాను అనమాట రాజుల బిర్యానీ అయితే. ఇక్కడ అమ్మవారికి చీర జాకెట్ కూడా సమర్పిస్తారండి. చీర జాకెట్, గాజులు, నైవేద్యాలు అన్ని కూడా సమర్పిస్తాం అనమాట. ఏం ఉన్నా లేకపోయినా అమ్మవారికి అయితే ఒక జాకెట్ ముక్క, గాజులు, చలివిడి వడపప్పు పెడితే అంతకు మించి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు ఇవి పెడితే అంతకు మించి ఏం వద్దండి. అదే చలవదనం అనమాట. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి చక్కగా అందరూ కూడా కలిసి. ఇక్కడ చిన్నది ఒకటి జరిగిందండి, మీకు వీడియో చూపిస్తాను. అక్కడ మేక ఒకటి కనిపిస్తుంది కదా, అదైతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జారిపోయింది అనమాట. చాలా పరుగులు పెట్టారు మా వాళ్ళందరూ కూడా. లక్కీగా మేక దొరికిందండి. చూడండి అలా జస్ట్ మిస్ అయిపోయింది. చాలా లక్కీగా చాలా కష్టపడ్డారండి. దాని వెనకాల పరిగెట్టి చాలా కష్టపడ్డారు. చూడండి తీసుకొస్తున్నారనమాట దాన్ని. చాలా లక్కీ అండి దొరకడం అయితే కనుక.
అని నవ్వొచ్చిందండి. అక్కడ మా వాళ్ళందరిని చూసి ఒక్కసారిగా నవ్వొచ్చింది. అలా పరిగెడుతుంటే అది లైవ్‌లో చూస్తేనే తెలుస్తదనమాట. చాలా నవ్వుకున్నాం మేము అక్కడ గట్టు మీద కూర్చొని. మేము మా తోడికోడళ్ళైతే. ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మేము వంట సెక్షన్‌లో దిగిపోయామనమాట. నేను బిర్యానీకి చిన్నుల్లిపాయలు వస్తుంటే మా తోడికోడలైతే కర్రీస్‌కి అది ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక్కడ మా పెద్దత్తమ్మ గారైతే చికెన్ కర్రీ చేయడానికి రెడీ అయిపోయారనమాట. ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోయాయండి. అప్పటికి 1:30 అయింది. మా తోడికోడళ్ళందరం కలిసి ఇలా భోంచేసామండి. చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉంది కదండీ! ఆ చల్లని వాతావరణం, ఆహ్, ఆ వాటర్ అయితే ఎంత చల్లగా ఉందో. నేనైతే బురదలో పంది ఎలా దొర్లుద్దో అలా దొర్లేసానండి. నిజంగా చెప్తున్నాను. అంత అనిపించిందనమాట. ఎండాకాలంలో ఇలాగా పొలంలో ఒక రోజైనా టైం స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరబ్బా! ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఫ్యామిలీ అంతా కలిసి కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఇలా చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటదండి నిజంగా. మనల్ని మనం మర్చిపోవచ్చు కొంతసేపు మన టెన్షన్స్ కానీ, మన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మర్చిపోవచ్చండి. ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తుంటే. మన గురించి మనం ఒక్క రోజన్నా కేటాయించుకోవాలి కాబట్టి ఇలా చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా పండగ చేసుకున్న ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఏమన్నా మెమరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నేను మా తోడికోడళ్ళ అలా కూర్చుంటే నేను ఇక్కడ దొల్లుతున్నానని చెప్పాను కదా. ఆమ్, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నేనైతే 2-3 గంటలు అలా టైం స్పెండ్ చేస్తూనే ఉన్నాను ఆ వాటర్లో అయితే. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా అక్కడ ఒక కుండీలా ఉంటదనమాట. అందులో వాటర్ వేసి మా వాళ్ళందరూ అందులో దిగిపోయారనమాట. అంటే కొంతమంది ఒకవేళ ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకే నేను ఇక్కడ హైడ్ చేశానండి. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశానండి. ఆ రోజైతే చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇంతలా ఎంజాయ్ చేస్తానని. వాటర్‌లో అయితే మామూలుగా ఆడుకోలేదనమాట. నేనైతే మా వాళ్ళందరూ గూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇంకంతే అండి. అప్పటికే 5:30 అయిపోయింది. అందరం ఇంటికైతే బయలుదేరిపోయామండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.